सॉरी 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 कैसी चल रही है प्लेयर्स की कोचिंग? హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అమీర్ ఖాన్ మూవీ వస్తుంది. సో మూవీ వచ్చేసి సితారా జమీనే పారా అనే మూవీ వస్తుంది హిందీలో. దాని అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో అమీర్ ఖాన్కి జోడీగా జెనీలియా నటిస్తుంది. జెనీలియా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు బాలీవుడ్లో. ఎందుకంటే తన మూవీస్లో తెలుగులో బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్, చాలా పెద్ద హిట్ మూవీస్ చేసిన తర్వాత తెలుగు తెరకు కానీ సినిమా ఇండస్ట్రీకి చాలా దూరం అయిపోయిన జెనీలియా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. సో అమీర్ ఖాన్ కూడా బౌన్స్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి సితారా జమీనే పాహా మూవీ అనేది ఒక బాస్కెట్బాల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో చాలా ఎక్సైటెడ్ ఎన్విటెడ్ ఉన్నది. అండ్ ఈ మూవీలో మెయిన్గా చెప్పాలంటే ఒక టీముని తయారు చేసి తను అనుకున్న గోల్ని రీచ్ అయ్యి తన గోల్ కొట్టడానికి ఆయన కప్పు కొట్టడానికి శ్రమిస్తున్న ఒక కోచ్ లాగా ఇందులో అమీర్ ఖాన్ కనబడుతున్నారు. సో ఆల్రెడీ అమీర్ ఖాన్కి తెలుగులో, హిందీ, తమిళంలో ఎక్కడైనా మంచి బేస్ ఉన్నది. సో ఈ అమీర్ ఖాన్ మూవీ అండ్ సితారా జమారే పా మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఆర్ఎస్ ప్రసన్న గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న మూవీ ఇది. సో 100% ఈ మూవీ మాత్రం మంచి టాక్ తోటే అఫీషియల్ ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీలో చాలా చెప్పుకోదాకా విషయం ఏంటంటే ఇందులో మూవీస్లో మన అమీర్ ఖాన్ నటించిన తీరు కానీ ఆయన నటించిన ఇదివరకు స్పోర్ట్స్ సంబంధించిన మూవీస్ ఎంత పెద్ద హిట్ అయినాయి మన అందరికీ తెలిసిందే. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది ఈ మూవీ మాత్రం. అమీర్ ఖాన్ కెరీర్లో ద బెస్ట్ మూవీ లాగా ఉంటుంది. 3 Idiots అండ్ దగల్ మూవీ లాంటి పెద్ద హిట్ కొట్టిన అమీర్ ఖాన్ ఈ మూవీ తోటి మంచి అండ్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ మూవీ ఉండబోతున్నది. సో ఈ మూవీ తోటి చాలా ఎక్సైటెడ్గా ఈ మూవీ తోటి ఉన్నది. అదేవిధంగా అమీర్ ఖాన్కి జోడీగా జెనీలియా చాలా రోజుల తర్వాత నటిస్తున్నది. మెయిన్గా చెప్పాలంటే వీళ్ళు ఈ మూవీలో అంటే ఒక కొత్త వాళ్ళని తీసుకున్నారు. చాలామంది చాలా యాక్టర్స్ మొత్తం కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు లేరు. ఒక కొత్త వాళ్ళతోటి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఆయన చేస్తున్నాడు డైరెక్టర్ ఆర్ఎస్ ప్రసన్న. సో అమీర్ ఖాన్ మూవీస్లలో ఒక డిఫరెంట్ యాంగిల్లో, డిఫరెంట్ జోనర్లో ఈ మూవీ చూపించబోతున్నారు. ఎందుకంటే అమీర్ ఖాన్ గారు ఎప్పుడైనా ఒక స్పెషల్గా రొటీన్ మూవీస్ చేయరు. ఆయన ఎప్పుడైనా ఒక స్పెషల్గా ఉండేటట్టే ఆయన మూవీస్ ఉంటాయి. ఈసారి ఆయన స్పెషల్గా మంచి ఒక కథ తీసుకొని మూవీని చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ మూవీ ప్రొడ్యూస్ కూడా అమీర్ ఖాన్ గారే చేస్తున్నారు. సో ఈ మూవీ తోటి తన యొక్క స్టామినా, తన యొక్క బ్యాక్ బౌండ్ అనేది మళ్ళీ రుజువు చేస్తున్నారు. సో అమీర్ ఖాన్ గారి మూవీస్ అంటే మనకు తెలియని వాళ్ళు ఉండరు. ఆయన మూవీ ఎంత పెద్ద హిట్ అయిందని, ఎంత ఇదైంది అనేది మన జోనర్లో తెలుగులో, హిందీ మరి తెలుగులో వస్తుందా లేదా తెలియదు కానీ సో ఈ మూవీ అయితే ఇందులో ఇప్పుడు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి మిగతా భాషలలో కూడా రిలీజ్ చేస్తారా లేదా ఇంకా కన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. బట్ ఏంటంటే నాకు తెలిసిన అమీర్ ఖాన్ మూవీస్ మాత్రం బనేగా చోనేగా అన్నలాగానే ఉంటుంది చాలా. ఎందుకంటే ఆయన మూవీస్ నేను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ మూవీలో ఒక కామెడీ కొత్త వాళ్ళని తీసుకొని ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో కామెడీ అబౌండ్ ఎమోషన్స్ అన్నీ తీసుకొని మెలవేసుకొని తీసిన మూవీ ఇది. సో సితారా జమన్ పా మూవీ. సో దీంట్లో జెనీలియా ఒక అమీర్ ఖాన్ గారికి లవర్గా అండ్ భార్యగా నటిస్తుందని టాకు. బట్ ఎగ్జాక్ట్లీగా నాకు అర్థం కాలేదు ట్రైలర్లో. బట్ ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో, బాస్కెట్బాల్ నేపథ్యంలో చాలా మూవీస్ వచ్చాయి. సో ఈ మూవీలో ఒక యథార్థ సంఘటన ఒక సీక్వెన్స్ తీసుకొని చేస్తున్నారని అంటున్నారు. బట్ అది ఏ సీక్వెన్స్ అనేది మనకు ఐడియా లేదు. డెఫినెట్గా ఈ మూవీ తోటి మళ్ళీ తన యొక్క బ్యాక్ బన్స్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ హిందీలో, తెలుగులో కానీ, తమిళంలో కానీ అన్ని భాషల్లో ఆయనకు ఒక మంచి క్రేజ్ ఉన్నది, మంచి ఫ్యాన్ ప్యాలాంగ్ ఉన్నది. ఆయనకున్న మార్కెట్లో ఈ మూవీ డెఫినెట్గా మంచి బౌన్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రైలరే చూసుకుందాం, వితిన్ 18 అవర్స్లో 29 మిలియన్స్ మంది చూసారంటే ఆషమాచి కాదు. ఎందుకంటే అమీర్ ఖాన్ మూవీస్ అంటే అంత ఈజీ కాదు. సో మా వీడియో చూస్తున్న అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కొత్త వాళ్ళు మీరు చూస్తున్నందుకు మీరు అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో మీరు ఇచ్చే ఇన్పుట్ వల్ల, మీరు చేసే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఇమ్మీడియట్గా వస్తాయి. సో నేను ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి నా సాయశక్తిలో ట్రై చేస్తున్నాను. సో మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అండ్ లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదేవిధంగా ఈ మూవీలో ఇంకోటి విషయం చెప్పాలంటే
ఈ ట్రైలర్లో ఒక కామన్ థింగ్ ఉన్నది ఏంటంటే ఒక బాస్కెట్బాల్ స్పోర్ట్స్ విధానం అనేది ఒకలాగా చూపిస్తారా లేకుంటే డిఫరెంట్గా చూపిస్తారా అనేది మనం కొన్నిలో చూద్దాం. సో ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్ ఒక ఏం తెలియని వాళ్ళని కూడా వాళ్ళని కోచ్ చేసి ఒక స్పోర్ట్స్గా తీర్చిదిద్ది సో తన యొక్క ఏముని జడ్జి చేయడం అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనుకుంటున్నాను. అమీర్ ఖాన్ గారు ఈ మూవీలో కోచ్గా బాస్కెట్బాల్ కోచ్గా నడుస్తున్నారు. సో తన యొక్క జర్నీ ఎలా ఉండబోతుంది అనేది మన మూవీ రిలీజ్ అయినాక మనకు తెలుస్తుంది. డెఫినెట్గా ఒక డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ జోనల్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని చెప్తున్నాను. సో మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.